బోనాల పండగ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్లో ఒక ప్రత్యేకమైనటువంటి పండగ. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన, అన్ని కులాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ బోనాల పండుగలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి మరి బోనాల అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో లాల్ దర్వాజాలో ఉన్నటువంటి అమ్మవారు, మన మహంకాళి అమ్మవారికి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఢిల్లీలో తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమాన్ని లాల్ దర్వాజాకు సంబంధించిన ఆ టెంపుల్ చైర్మన్ యాదవ్ గారు, ఇతర అందరూ ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడ ఈరోజు మన తెలంగాణ భవన్ నుంచి ఒక ప్రొఫెషన్ కళాకారులు 150 మంది కూడా రావటం జరిగింది. కళాకారులతో ఇక్కడ నుంచి ఇండియా గేట్ వరకు 4 గంటలకు బయలుదేరి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి బయలుదేరి వస్తారు. 5-6 గంటలకల్లా ఇక్కడ చేరుతారు. అంటే ఈ తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ఈ అమ్మవారి యొక్క వైభవాన్ని భారతదేశంలో ప్రజలందరికీ తెలియజేయడానికి, ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రజలకు కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఇక్కడ ఈ అమ్మవారి బోనాలు ఏర్పాటు చేయటం. ఈ బోనాల పండుగ ఇంతకుముందు కూడా హైదరాబాద్లో జరుగుతున్నా కూడా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ భవన్లో బోనాల పండుగ చేయలేదు. బోనాల పండుగ అనేది చిన్న పెద్ద అన్ని కులాలకి మతాలకి అతీతంగా చేసుకునేటటువంటి గొప్ప పండుగ ఇది. ఆ పండుగ సంస్కృతిని ఇక్కడ చూపించడానికి ఈ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి టెంపుల్కి సంబంధించిన చైర్మన్ గారు మారుతి యాదవ్ గారు, వారితో పాటు వారు ఇతర నాయకులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. 150 మంది కళాకారులు వచ్చారు. వాళ్ళంతా వివిధ రూపాల్లో అమ్మవారిని పిలుచుకుంటూ ఇక్కడ నుంచి ఇండియా గేట్ దగ్గర పోతారు. ఇండియా గేట్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తారు. ఈ కల్చరే సపరేట్. అందువల్లనే తెలంగాణ రాష్ట్రం కావాలనేటటువంటి ఒక ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చింది. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకోటి చెప్పడం కాకుండా ప్రజలందరూ ప్రత్యేకమైన కల్చరు, ప్రత్యేకమైన తెలుగులో కూడా యాస వేరు, తెలుగులో మాట్లాడే విధానం వేరు. వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోరుకొని సాధించడం జరిగింది. అది వచ్చిన వెంటనే ఇక్కడికి రావటం, ఇది 11వ ఇక్కడికి వచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా 11 సంవత్సరాలు. అందువల్ల ఇది 11 సార్లు ఈ బోనాల పండుగను ఇక్కడ తీసుకొచ్చి జరుగుతుంది. థ్యాంక్ యూ. అది దాని గురించి అన్నాడు. ఈ ప్రమాదం దురదృష్టకరం. జరగకూడనటువంటి యాక్సిడెంట్స్ జరిగింది. ఇది కెమికల్ రియాక్షన్ వల్ల ఫార్మా ఇండస్ట్రీలో జరిగి దాదాపు 50 మంది చనిపోయారని చెప్తున్నారు. 50 మందికి 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు మరి కంపెన్సేషన్ అనౌన్స్ చేశారు. వారి కుటుంబం మరి చనిపోయిన వారి కుటుంబం బతకడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ఏర్పాటు చేశారు. వారి చేతిలో ఉన్నంత పనిచేశారు. రాష్ట్రంలో ఉన్న ఈ కెమికల్ ఇండస్ట్రీస్ అన్నింటినీ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూసుకునేటటువంటి ఆదేశాలు కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తారని చెప్పారు. అవి జరుగుతుంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లో, ఇండస్ట్రీలో మన యాక్సిడెంట్ జరిగే విషయం మనందరికీ తెలుసు. బనకచెర్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టి ఎంపీలని, ముఖ్యమంత్రి గారు, అధికారులందరూ వచ్చి చెప్పారు. ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి వాళ్ళతో మీటింగ్ పెడతామని చెప్పారు. మేము మన మీటింగ్లో అటెండ్ అయ్యాం. ఈ బనకచెర్ల వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగిద్ది అనేటటువంటి దాని మీద తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రజలందరూ దానికి వ్యతిరేకంగా ఉన్నాం. అందువల్లనే మేము ఇక్కడికి వచ్చి కేంద్రంలో ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ కలిసాము. ఇరిగేషన్ మినిస్టర్ గారు 2 ముఖ్యమంత్రులతో మీటింగ్ పెడతారని చెప్పారు. 2 ముఖ్యమంత్రులతో మీటింగ్ పెట్టిన తర్వాత, టెక్నికల్ పీపుల్తో మీటింగ్ పెట్టిన తర్వాత తెలంగాణకి ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఏ పరిస్థితుల్లో ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, పార్లమెంటు మెంబర్స్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా వ్యతిరేకిస్తున్నాం. ఓకే.